అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సండే అని చీరమీన అయితే తెచ్చుకున్నామండి. మా సైడ్ అయితే చీరమీన అని అంటామండి. ముందుగా చీరమీన చేపలని పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలండి. చీరమీన చేపలని క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుందండి. క్లీన్ చేసుకున్నాక ఇలా జాలి గిన్నెలో వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 5 తీసుకున్నానండి. ఇలా చాపర్లో వేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువే వేసానండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మసాలా రెడీ చేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు చీరమీన చేపలు వేసుకోవాలి. మా చిన్నప్పుడు నర్సాపురం నుంచి బేస్నీళ్ళ తెచ్చి అమ్మేవారండి. ఇప్పుడు మార్కెట్లో చిన్న చిన్న పోగుల కింద పెట్టి అమ్ముతున్నారు. కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి అన్నీ కలిసేటట్టు కలిపి మూత పెట్టి స్టవ్ చిన్న సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. చీరమీన చేపల ఆరోగ్యానికి కంటికి చాలా మంచిదండి. టేస్ట్కు తగినంత కారం వేసుకుని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపి ఒక గ్లాసుడు వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చేపల కర్రీ దగ్గరికి ఉడికిందండి. 2 స్పూన్ల మసాలా వేసుకుని ఒకసారి కలిపి 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చీరమీన కర్రీ అయితే రెడీ అయింది. వేడివేడి అన్నంలో చీరమీన కర్రీ వేసి మా అబ్బాయికి అయితే తినిపిస్తున్నానండి. చీరమీన కర్రీ అయితే మా అబ్బాయికి చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.